ఇక చీఫ్ మినిస్టర్లు ఎవరెవరు బాగా తెలుసు సార్ మీకు? అంటే అందరూ అందరూ అంటే అసలు ఎన్టీ రామారావు గారు అని ఆ! మీరు ఎక్కువగా స్టార్టింగ్ ఎవరంటారు మీరు కెరీర్‌లో చదువుతున్నప్పుడు? చెన్నారెడ్డి, అంజయ్య, ఆహా! అంజయ్ గారు. అంజయ్య గారు. ఆయన మీద చాలా జోక్స్ ఉన్నాయండి. అబ్బో! ఆ! ఎందువల్లంటారు? అంత చీఫ్ మినిస్టర్ ఆయన అనే పొరపాటేమైనా ఉందంటారా? లేకపోతే లేదండి. అమాయకత్వం అంటారా? కావాలని అలా చేసేవాడు. ఓకే. అంటే అందరి మనిషిని అని చెప్పటం కోసం. హ్మ్. ఆయన అల్విన్ ఫ్యాక్టరీలో పనిచేశాడు లేబర్‌గా. ఓకే అండి. అక్కడి నుంచి వచ్చాడు. హ్మ్. ఎక్కడ కార్మికుడు, అవును. ఎక్కడ చీఫ్ రాష్ట్ర మినిస్టర్. హ్మ్. ముఖ్యమంత్రి. అందుకని ఎవడైనా గడియారం ఇట్లా వెనక్కి పెట్టేవాడు. హ్మ్. 11కి అని చెప్తే సాయంత్రం 10కి వచ్చేవాడు. ఓకే అండి. ఆ! అన్ని ఫంక్షన్స్‌కి వెళ్ళేవాడు. ఎవ్వడిని కాదనేవాడు కాదు. హ్మ్. వచ్చి రాగానే జోకేసుకునేవాడు ఆయనే. హ్మ్. ఈమె 10 నాది. హ్మ్. నేను పొద్దునొస్తా అన్నాను కాదు అనేవాడు. ఆ! అంటే వీళ్ళేం అనకుండా. అవును. అంటే సార్ ఇవాళే వచ్చిండ్రు కదా అంటే, ఆ! గది మంచి మాట. చాయ్ తాగిండ్రా? ఓకే. అందరికి టీ తాగిచ్చి 10 అంటే ఉదయం 10 రాత్రి 10 మనకు తెలీదనమాట అది. నేను వచ్చా కదా! ఆ! అది. హ్మ్. అట్లా ఆయన కొన్ని స్కీమ్స్ పెట్టాడు. కార్మికులకు పెట్టాడు. హ్మ్. ఎన్ని జోక్స్ ఉండేవో అవును. అక్కడ. అసలు ఎందువలనండి మాకు ఐడియా లేదు. అసలు ఎందువలనంటారు? ఆయనంత అంటే అమాయకత్వం అమాయకంగా కనపడేవాడు. కానీ నేను ఇంటెలిజెంట్. చెప్తా వినండి. ఒకసారి ఒక గాంధీ హాస్పిటల్‌కెళ్ళాడు ఈయన ముఖ్యమంత్రిగా హ్మ్. చెక్ చేయటానికి. వెళ్తే అక్కడ లేబర్ రూమ్ అని రాసుంది. హ్మ్. ఆయనకి తెలీదా ఓహ్! లేబర్ రూమ్ జోక్స్. అంటే? ఆ! అరే! ఇక్కడ కూడా లేబర్ రూమ్ ఉందా అన్నట్టు. హ్మ్. అదేంటంటే అది గర్భిణులకి ఫీల్. డెలివరీ చేసే రూమ్ అది. ఆ! ఈయనేం తను లేబర్ మినిస్టరు. ఆ! అందుకని లేబర్‌గా ఉందా అంటాడాయన. అది. అట్లాంటి జోకులేసేవాడు. హ్మ్. నేను స్వయంగా చూసానండి. కొన్ని మీటింగులకెళ్తూ ఉంటే టీవోళ్ళొచ్చిండ్రా? హ్మ్. ఆ! ఆ! అంటే ఇంక రాలేదు సార్ అని. హ్మ్. రాని. ఆ! అప్పుడు వాళ్ళొచ్చిన మొదలెడదాం. తర్వాత మొదలుపెడతామండి. హ్మ్. చాలా సందర్భాల్లో మా టీమ్ వెళ్ళేదాకా ఆయన కూర్చొని నేను ఎళ్ళిన తర్వాత మొదలుపెట్టాడాయన. ఓకే. అది కేవలం ఆయన అభిమానం. నన్ను చూడంగానే వచ్చినావా శాంతి స్వరూప్? దా దా. అంటే చీఫ్ మినిస్టర్‌గా అప్పుడు మీకు టచ్‌లో ఉన్నారన్నమాట. ఉండేది. ఉండేది. కానీ అంటే నేనేమి అడుక్కోలేదు. అది. ఆ! అది. ఆ! నేనేమి అడుక్కోలేదు. అంటే అప్పుడు ఆలోచన వేరులే సార్. చూస్తే చాలు అనిపించేది కానీ, అడుక్కోలే. స్వార్థం గురించి ఎక్కడా ఉపయోగించినట్లు లేవు. అంతెందుకు ఒకసారి అప్పుడు జూబ్లీ హిల్స్ అన్నీ కొండలే. అవునండి. రాళ్ళు. హ్మ్. అక్కడ పద్మాలయ స్టూడియోకిను తర్వాత ఇదిగో అన్నపూర్ణ స్టూడియోస్ అండి. హ్మ్. రామానాయుడు స్టూడియో రామానాయుడు స్టూడియో. హ్మ్. శంకుస్థాపన చేయడానికి ఈయన్ని పిలిచారు. హ్మ్. రాళ్ళు ఈయనతో పాటు మా టీం కూడా వెళ్ళింది. ఈయన ముందు ఆయన ఆయాసపడుతున్నాడు. వెనకాల నేను ఆయాసపడుతున్నాను ఆ! ఎక్కడానికి. హ్మ్. అలా ఎక్కుతూ ఉంటే ఒకచోట ఆగాడు. ఏమయ్యా! ఇక్కడ మీ స్టూడియో కట్టుకోవచ్చు కదా! ఓకే. దూరదర్శన్ స్టూడియో. ఆ! ఆ! అంటే సార్ ఎవ్వరు రారేమో సార్ అన్నాను నేను. హ్మ్. రారంటవా? హ్మ్. చూద్దాం తీ. హ్మ్. సరే. అడిగితే వెంటనే ఒక 10 ఎకరాలు ఇచ్చేవాడు. అవునండి. అడగలేదు. అది. అప్పుడు అంత ఒక 10 అడుగులేసాం. హ్మ్. మళ్ళీ ఇంకో ఐడియా నచ్చింది. ఓయా! స్టూడియో కాకుంటే మీకు హౌసింగ్ కాలనీ పెట్టొచ్చు కదా! మీరు తీసుకోండి. ఆ! నేనిస్తా. హ్మ్. సార్ ఇది బాగుంది సార్. మేము కలిసి మిమ్మల్ని కలుస్తాం సార్. హ్మ్. ఆయన కలిసే లోపల హ్మ్. ఆయన ప్రభుత్వం మారిపోయింది. అవునండి. చెన్నారెడ్డి గారొచ్చారు. చెన్నారెడ్డి తోటి సరోజిని పుల్లారెడ్డి గారని అవునండి. ఆవిడుండేది. హ్మ్. ఆవిడ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అవును. మినిస్టర్. అవును. ఆవిడ నన్ను పురపాలక శాఖ. ఆ! ఆ! నేను కేవలం ఫోను చేశానంతే. హ్మ్. మేడం ఇట్లా కలవాలి, రండి. ఆవిడనుకుంది తను ఇంటర్వ్యూ చేయడానికి అనుకుంది. ఆ! వెళ్ళాం. ఏంటంటే, "మా స్టూడియోకి స్థలం కావాలండి" అని. హ్మ్. అవునా! అందుకా? ఆ! ఇస్తాను హ్మ్. అని శాంక్షన్ చేసి ఇచ్చింది. ఓకే అండి. అవి రాజకీయాలు అది. రావు. హ్మ్. అంత తేలిగ్గా కావు. అవునండి. హ్మ్. ఒకదానికంటే ఇంకోటి మెలికపెడతారు. అవును. సరే ఎట్లా అయింది. ఆవిడొచ్చింది, చేసింది. పాపం హ్మ్. చేస్తానంది. చెన్నారెడ్డి గారు ఎలా ఉండేవారు సార్ ఆయన? చెన్నారెడ్డి గారు. ఆయన అది ఒక కర్ర ఉండేది. చేతిలో ఒక కర్ర ఉండేది. ఎప్పుడు ఉండేది. ఆ! ఆయన తెలుగు, ఉర్దూ, ఇంగ్లీష్ అనర్గళంగా మాట్లాడగలడు. హ్మ్. సంజయ్ గాంధీ చనిపోయాడు. ఆ! యెస్. ఎయిర్ క్రాఫ్ట్ ఆ! ల్యాండ్ అయ్యి అవునండి. ఢిల్లీలో. అవును. ఆ రోజు ఏదైనా చెప్పమని సందేశం ఇయ్యమని వెళ్ళాం. అది. ఆయన తార్నాకలోనే ఉంటాడు ఆయన. హ్మ్. అక్కడికెళ్ళాను, ఇంటికెళ్ళాం. నాకు వెళ్ళటానికి కారు లేదు. ఆ! ఆయన కారే తెప్పించుకొని వెళ్ళాం. ఓకే.
ఆ, సీఎం గారు కాదు. అది అంటే అప్పుడు పర్వతాలరావు గారని ఉమ్, ఆయన పిఆర్ ఒక ఆయన ఉండేవారు, ఉమ్, మాకు తెలిసిన ఆయన. ఓకే అండి. సార్ ఇట్లా కార్ లేదంటే ఆయన పంపిస్తే వెళ్ళాం. వెళ్తే ఆయన ఏ ఏం మాట్లాడానే పోరగాడు, ఉమ్, సంజయ్ గాంధీ అవును వాడి పోరాడు. గురించి నేనే మాట్లాడతాను ఉమ్, అంటే, సార్ ఎట్లా మీరు సీఎం కదా అంటే, ఒక 5 నిమిషాలు ఆగు, ఉమ్, ఢిల్లీ పోతున్నాడు ఈయన, ఓకే. ఒక 5 నిమిషాలు ఆగు. ఉమ్, సరే మమ్మల్ని బయట కూర్చోబెట్టి టీ బిస్కెట్లు అవి ఇచ్చారు. ఉమ్, ఒక 5 నిమిషాలు అయిన తర్వాత రమ్మను అన్నాడు. మేము లోపలికి వెళ్ళి వెళ్తే, ఉర్దూలో మాట్లాడితే సరిపోతుందా, ఆ, మీ ఇష్టం సార్, ఉమ్, నువ్వు వచ్చినావు కదా ఆ, తెలుగులో కూడా చెప్తుంది ఓకే. అంతే. ఇంకా ఏంటంటే మీరు అందరికి పరిచయమే చీఫ్ మినిస్టర్. ఇప్పుడు అయితే అంటే చాలా కష్టంగా ఉంటుంది. ఓకే. టక 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 చెప్పేశాడు. చెప్పేశారు. మళ్ళీ అందులో పొగిడాడు, అది సంజయ్ గాంధీ అంతా యూత్ లీడరు, అది ఇది, ఆయన ఉంటే దేశం మారిపోయేది, ఉమ్, నిజంగా ఇందిరాగాంధీ మారిపోయేది, అవును. కొట్టేవాడు వాళ్ళమని ఆ, టక 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 చెప్పాడు. అయిపోయింది. చెప్పిన తర్వాత నేను ఢిల్లీ పోతున్నా, ఉమ్, నేను ఫ్లైట్ ఎక్కేదాకా దీన్ని ఆపు, ఓకే. ఇప్పుడు పెట్టకండి. ఓకే. లేదు సార్ ఈవినింగ్ వస్తుంది, ఉమ్. నేను పోయినాక అక్కడ చూస్తలే. ఇక ఎన్టీ రామారావు గారి సంగతి ఎలా సార్? ఎన్టీ రామారావు గారితో ఏమైనా పరిచయం ఉంది? ఆ. అప్పుడు లక్ష్మీపార్వతి గారి పెళ్లి కూడా అయిపోయింది సార్? కాలే. ఆ, ఈయన సీఎంగా ఎలక్ట్ అయినప్పుడు ఉమ్, ఎలక్షన్స్ కోసం వెళ్ళొచ్చాడు ఆయన. ఓకే. అప్పుడు ఉమ్, ఆయన్ని రికార్డ్ చేద్దామని వెళ్ళాం. చంద్రబాబు అప్పటికే అల్లుడైనాడు ఆయనకి, ఓకే. వాళ్ళ ఇంట్లో ఉన్నారు. మేము వెళ్ళేటప్పటికి వాళ్ళు ఉన్నారు. ఇట్లాగే మధ్యాహ్నం వెళ్ళాను, ఉమ్, హ్యాబిట్స్లో ఇల్లు. వెళ్ళి అడిగితే మామయ్య గారు పైన పడుకున్నారండి, మీరే వెళ్ళండి అన్నాడు ఈయన. ఆ, అదేంటి సార్ మీరు చెప్పండి. కాదు నేను, నాకు అతను నా స్నేహితుడి ద్వారా పరిచయం చంద్రబాబు. ఓకే అండి. నువ్వే పైకి అన్నాను. ఉమ్. సరే అని పైకి వెళ్ళాను. అంటే ఆ మావయ్య గారు అంటే భయం ఏమి ఉంటుందండి చంద్రబాబు నాయుడుకి? అమ్మో. భయం. ఆ? అవును. పులి. పిచ్చి భయం. అవును. నేను పైకి వెళ్ళాను. పైకి వెళ్తే ఆయన అక్కడ పడక కుర్చీలు ఉంటాయి పెద్దవి, అవును. ఇలా వేసుకుని క్రాస్, అవును. దాంట్లో కాళ్ళు పెట్టుకుని ఈయన పడుకుని ఉన్నాడు. ఉమ్. నేను వచ్చిన చప్పుడు చూసి, ఎవరది ఆ. సార్ నమస్కారం అండి, మీ మిమిక్రీ కూడా వచ్చినట్టు ఉంది సార్ మీకు. ఆ. నేను సార్ సార్ ఏం కావాలి ఉమ్, సార్, ఇట్లా ఎలక్షన్ వెళ్ళొచ్చారు కదా, మీ అభిప్రాయం, మా ఆరోగ్యం సహకరించట్లేదు, ఉమ్. తర్వాత చేస్తాం. అలాగే సార్, టీ తాగి వెళ్ళండి. సరే సార్. అదే పూర్వం అందరూ అంతేనండి. ఆ, ఏం భోజనం చేశారా లేదా ఏంటి అదే. అడిగేవారు ఎక్కువ. సరే కిందికి వచ్చి ఇలాంటి చంద్రబాబు నేను మళ్ళీ ఫోన్ చేస్తాను, సరేనండి. తర్వాత నెక్స్ట్ డే వీళ్ళు గెలిచారు. ఉమ్, లాల్ బహదూర్ స్టేడియంలో స్వేరింగ్ ఇన్, పిచ్చి రష్, అమ్మో. ఆ. తోసేసుకున్నారు. ఉమ్, ఎన్ని 210 ఎన్నో వచ్చినాయి ఆయనకి సీట్లు. ఓకే. అవునండి. మొత్తం బంపర్ వాళ్ళే, మెజార్టీ. మొత్తం వీళ్ళే. ఉమ్. అక్కడ ఏంటంటే కుర్రాళ్ళు ఎమ్మెల్యేలుగా అయ్యారు, వాళ్ళని పోలీసులు కొట్టారు. అంటే ఎవడు ఎమ్మెల్యేలో తెలియక అవునండి. అది. వాళ్ళు చివరికి సార్ మీరు చెప్పండి సార్ పోలీసులకి అంటాడు. ఆ. సార్ మీరు ఎమ్మెల్యేని ఉంది, ఉమ్, మీరు ఎమ్మెల్యే వింటలేదు సార్ అని. ఆ. సరే నేను చెప్పి ఆపి సరే స్టూడియోకి వచ్చి సందేశం ఇచ్చారు. ఉమ్, ఇచ్చి అట్లాగే వచ్చాడు ఆయన డ్రెస్లో. ఉమ్, స్క్రిప్ట్ రాసుకున్నారు, ఉమ్, సందేశం వేయాలి. అది ఎలా ఉంది, నిన్నటిదాకా మాట్లాడిన ఎన్నికల ప్రచార సభ లాగానే ఉంది. ఓకే. వీళ్ళు అది చేయలేదు, వాళ్ళు ఇది చేయలేదు, అది ఉమ్, చూసుకోవాలి. ఆయన ఆ. చదివేశాడు. ఆయన చదవడానికి కూర్చున్నప్పుడు ఉమ్, ఇలా కుర్చీలో కూర్చున్నారు సోఫాలో. ఉమ్, ఆయన పక్కన వాళ్ళ పెద్ద అబ్బాయి జయకృష్ణ ఉమ్, ఒకటే కుర్చీలో, నేను అతను కూర్చున్నాం. ఉమ్, ఇలా చూస్తే వీళ్ళు లేచి నిలబడతాడు. ఓకే. నిలబడితే ఆ కుర్చీ పడిపో, నేను నిలబడాలి. ఉమ్, ఇది ఎక్కడ కూడా ఆయన రాత గుండ్రంగా ఉంటుంది, అవును. దిద్దుకుంటున్నాడు ఆయన. ఉమ్, తెలుగు తేజం ప్రపంచమంతా పరిడవిల్లాలి అని ఉంది, ఆ. మరి దాన్ని తెలుగుదేశం అని రాశారు. ఓకే. తెలుగుదేశం పుట్టిందే అప్పుడు. అవును. ఈయనకు అర్థం కాల, ఎలా అక్కడ ఆగిపోయింది పెన్ను. ఉమ్, చెప్పేవాడెవడు, అవును. ధైర్యం లేదు. ధైర్యం. నేను మెల్లిగా వంగి, మాస్టర్ అది ఆ. తెలుగు తేజం అనుకుంటాను సార్ అన్నాడు. ఆ. ఓ. అని దాన్ని దిద్ది ఉమ్, సరిగా ఉంది. ఇప్పుడు బాగుంది. ఓకే. ఆయన తర్వాత ఏం చేశారు, చదివే ముందు
ఇది ఒకేసారి చెయ్యాలా, ఉమ్, కట్స్లో చెప్పొచ్చా అన్నారు. ఉమ్, మీ ఇష్టం సార్ అన్నాడు. అయితే కట్స్ తీసుకోండి అన్నాడు. ఉమ్. 72 కట్లు చేసేవాడు. ఆ, ఆ, మా ఎడిటర్ ఇబ్బంది పడ్డాడు తర్వాత. ఉమ్, చేసి అదే. అది బయటికి ఉమ్, వెళ్ళిన ఒక 2 నిమిషాలకి నాదెళ్ల భాస్కర్రావు గారికి చెప్పారు. ఉమ్, సార్ ఆయన స్పీచ్ అంతా ఇదివరకు మాట్లాడిన ఎలక్షన్ స్పీచ్‌లా ఉందండి. అది విమర్శే మార్చ ఆ! ఉంది. ఈయన చీఫ్ మినిస్టర్ మార్చాలి. అయిపోయాడు. ఉమ్, అంటే అవును ఎట్లా ఉమ్, మార్చాలి కదా సార్ అని. నేను చెప్తానని ఫోన్ చేశారు. ఉమ్, ఆయనకప్పుడు వాకీ టాకీ ఉంది. ఉమ్, వాకీ టాకీలో చెప్తే వస్తున్నాం అని మళ్ళీ వెనక్కి వచ్చేసాడు. ఉమ్, బర్రమని. ఆయన స్టూడియోలోకి వచ్చి క్వాలిటీ బాగా రాలేదు, మళ్ళీ చేస్తాం. ఆ, మళ్ళీ కూర్చొని చేశాడు. ఉమ్, చేసి అప్పుడు సరిపోయింది. అది. చేసి ఉమ్.